ఉజ్జయినిలో వివిధ రకమైన ఆలయాలు సందర్శించాము. మీరు కూడా చూడండి. ఈ ఆలయాన్ని చింతామణి గణేష్ ఆలయం అని పిలువబడుతుంది. భక్తుల ఆందోళన తొలగించే దేవుడిగా గణేశుడు ఇక్కడ పూజింపబడతాడు. ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఈ 51 శక్తిపీఠాల్లో ఇది ఒక శక్తిపీఠం. పురాణాల ప్రకారం సతీదేవి భుజ భాగము అంటే షోల్డర్ ఇక్కడ పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారి రూపం ఆనంద భైరవి మరియు భైరవుడు కపిలేశ్వర రూపంలో పూజింపబడతారు. చాలా మందికి ఇది సాధారణ దేవాలయంగా కనిపిస్తుంది, కానీ తంత్ర మార్గంలో ఇది చాలా శక్తివంతమైన పీఠము. మీరు చూస్తున్నారే, అవే దీపస్తంభాలు. ఇవి శక్తి ఉపాసనలో ముఖ్యమైన భాగము. అవి పూర్తిగా వెలిగించినప్పుడు ఒక అద్భుతము, శక్తివంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇది కొన్ని సందర్భాల్లో మాత్రమే మనకు కనిపిస్తుంది. ఒక తంత్రపీఠం అంటే సాధారణ భక్తుల కన్నా సాధికులు ఎక్కువగా దర్శిస్తారు. ప్రాచీన కాలంలో నవనాథులు, సిద్ధులు, తంత్ర పోషకులు ఇక్కడ సాధన చేసి శక్తిని పొందారని విశ్వాసం ఉంది. కానీ కొన్ని శక్తిపీఠాల ప్రజల మధ్య ప్రసిద్ధి పొందిన కొన్ని గోప్యంగా నిగాఢమైన అనుభూతి కోసం మాత్రమే పరిమితం అవుతాయి. ఉజ్జయినిలో కేవలం మహాకాళేశ్వరుడు మాత్రమే కాదు, భైరస్వామి కూడా ఎంతో ప్రసిద్ధి గల క్షేత్రం. ఇక్కడ భైరస్వామి అనేక రూపాల్లో పూజింపబడతాడు. ఇక్కడ భక్తులు భైరవునికి మద్యం సమర్పిస్తారు. ఇది భారతదేశంలో అరుదైన విధానము. భైరవుడు ఇక్కడ అన్ని పానీయాలతోటి సంతోషిస్తాడని నమ్మకం. ఈ ఆలయంలో పూజించిన వారికి దుఃఖం పోతుంది, శత్రువులు శాంతిస్తారు, కష్టాలు తొలగిపోతాయి. ఈ ఆలయంలో పూజింపబడే ప్రధాన దైవం మంగళదేవుడు అంటే అంగారకుడు అంటే మంగళ గ్రహం. భారతదేశంలో ఏకైక మంగళదేవుని ఆలయం. నవగ్రహాలు మంగళని శాంతించేందుకే ఇది అత్యుత్త శక్తివంతమైన క్షేత్రమని పిలుస్తారు. జ్యోతిష్య పండితులు ఇక్కడ గ్రహ గణనను ఉపయోగించి ప్రాచీన పద్ధతిలో కొనసాగిస్తారు. ముఖ్యంగా కుజదోషం అంటే మంగళ దోషం ఉన్నవారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. వివాహానికి ముందుగా శుభ ఫలితాల కోసం లేదా ఆగారిక శాంతి హోమం చేయించేందుకు వస్తారు. శాంతి ఆశ్రమం ఉజ్జయినిలోను శాంతిమయమైన ప్రాంతంలో ప్రకృతి వద్ద నిర్మించబడి ఉంది. ఇది మహంకార ఆలయం నుండి కొద్ది దూరంలో ఉంది. ఈ ఆశ్రమంలో ధ్యాన కేంద్రము, వేద విద్యాలయాలు, సత్సంగ హాలు, గోశాల, అన్నదాన మండపం, వసతి సదుపాయాలు కలుగును. Sin amor, voz tan cruda yo al galope sin razón. ఉజ్జయిని దర్శనం ముగించుకొని మేము మళ్ళీ ఓంకారేశ్వర టెంపుల్కి బయలుదేరాం. కారు మాట్లాడుకున్నాం. ఈ కారు మాకు 7 మెంబర్స్కి 4,500 రూపాయలు అప్ అండ్ డౌన్ తీసుకున్నాడు ఆయన. ఉజ్జయిని నుంచి ఓంకారేశ్వర టెంపుల్ 140 నుంచి 150 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అంటే 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. మేమైతే ఉజ్జయినిలో దర్శనం చేసుకుని 11 గంటలకు వెహికల్ మాట్లాడి బయలుదేరితే మేము ఈవినింగ్ ఓంకారేశ్వర టెంపుల్కి వెళ్ళేటప్పటికి 4 o'clock అయింది. అక్కడి నుంచి బోట్ తీసుకుని ఆ మీదకి వెళ్ళి దర్శనం అవ్వడానికి 5:30 చీకటి అయిపోయింది. రిటర్న్ మళ్ళీ మేము ఓంకారేశ్వర టెంపుల్ దగ్గర 7కి బయలుదేరాం. 7కి బయలుదేరితే రాత్రి 1 గంటకల్లా రూమ్కి వచ్చాం. ఇది మా పరిస్థితి. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి మీరు ఎప్పుడైనా ఉజ్జయినిలో ముందు రోజు దర్శనం చేసుకొని ఆ రోజు అన్ని అక్కడ లోకల్ సైట్ సీన్స్ అన్నీ తిరిగేసి మరుసటి రోజు ఉదయానికి ముందు రోజే నైట్ మాట్లాడుకుంటే వెహికల్ మీరు అక్కడ 3:30కి బయలుదేరినట్లయితే అక్కడి నుంచి మీరు ఓంకారేశ్వర టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చే దారిలో కొన్ని టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్స్ కూడా మిస్ అవ్వరు. ఆ టెంపుల్ చూసుకొని మీరు మళ్ళీ ఈవినింగ్ 10 లోపు, నైట్ 10 లోపు మళ్ళీ ఉజ్జయినిలో ఉంటారు. అలా ప్లాన్ చేయండి. లేదు నిన్న ఒక దర్శనం అయింది, ఈరోజు కూడా ఒక దర్శనం చేసుకుందామంటే మళ్ళీ రాత్రి 1 గంట 2 గంటలు అవుతుంది. దయచేసి ఇది మాత్రం గమనించగలరు. ఉజ్జయిని నుంచి ఓంకారేశ్వర్కి వెళ్ళే మధ్యలో కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అవి చూడవలసినమాట. ఉజ్జయిని నుంచి 40 కిలోమీటర్ల దూరంలో దేవాస్ చాముండదేవి కొండ మీద దేవాలయం ఉంటుంది. అక్కడ నుంచి నగరం అందంగా కనిపిస్తుంది.
రెండోది ఇండోర్. ఇది పెద్ద నగరం. ఇక్కడ కొన్ని టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి. రాజవాడ ప్యాలెస్, లాలాబాగ్ ప్యాలెస్, ఖజారాన్ గణేష్ మందిర్. ఫుడ్ లవర్స్కి అయితే విపరీతమైన ఫుడ్ తలకు అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయి. ఐదు గంటల జర్నీ తర్వాత మనం ఓంకారేశ్వర ఆలయం దగ్గరికి వచ్చామండి. ఓంకార ఆలయం దగ్గరలో మీకు చూడండి విషయాలు కూడా చెప్తాను కొన్ని. ఈ ఓంకారేశ్వర దేవాలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉంది. మనం ఆలయానికి వెళ్ళాలంటే మీరు కనబడుతుంది బ్రిడ్జి. ఆ బ్రిడ్జి మీదంటే కానీ లేదంటే కిందన బోట్లు ఉంటాయి. బోట్ల ద్వారా కానీ మనం మనిషికి 50 రూపాయలు తీసుకుంటారు. మన అవతల ఒడ్డుకి చేరుస్తారు. అక్కడి నుంచి మనం ఓంకారేశ్వర ఆలయానికి దర్శించుకుంటాం. కనబడుతున్నది అదే ఓంకారేశ్వర ఆలయం. ఓంకారేశ్వరుడు ఒక ముఖ్యమైన జ్యోతిర్లింగం, శివక్షేత్రం. ఇది భారతదేశంలోనే 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాండ్వా జిల్లాలో నర్మదా నది మధ్యలో ఉన్న ఓంకార పర్వతం మీద ఉంది. ఈ పర్వతం ఆకారంలో ఉన్న ఓంకార గుర్తు కనిపిస్తుంది. అందుకే దీనిని ఓంకారేశ్వరుని అని అంటారు. అంటే ఓంకార రూపంలో ఉన్న ఈశ్వరుడు అన్నమాట. పురాణాల ప్రకారం ఓంకారేశ్వర క్షేత్రం చుట్టూ 2 ప్రధాన కథలు ప్రసిద్ధమైనవి. ఒకటి విద్యార్థుని భక్తి కథ. ఒకసారి విద్యార్థునుడైన రాజు తీవ్ర భక్తితో శివుని ఉపాసించాడు. అతని భక్తికి మెచ్చిన శివుడు ఓంకారేశ్వర రూపంలో అవతరించి దీవించాడు. ఆ స్థలాన్ని ఓంకారేశ్వర క్షేత్రంగా పరిగణించబడతారు. 2 దేవతలైన శివపూజ. ఒకసారి దేవతలు రాక్షసుల మధ్య భీకర యుద్ధం జరిగింది. ఆ సమయంలో దేవతలు శివుని ప్రార్థించగా ఆయన ఓంకార రూపంలో అవతరించి రాక్షసులను సంహరించి దేవతలను రక్షించాడు. ఆలయంలో నర్మదా నది మధ్యలో దీపంపై నిర్మించబడి ఉంది. శిల్పకళలో దక్షిణ భారత శైలిని పోలి ఉంటుంది. ఆలయంలో లింగాన్ని స్వయంభూగా భావిస్తారు. పక్కనే ఉన్న మామాలేశ్వరి ఆలయం కూడా ముఖ్యమైనది. కొన్ని మతవాదుల ప్రకారం అదే నిజమైన జ్యోతిర్లింగమని కూడా నమ్మకం ఉంది. నర్మదా నది తీరంగా ఉన్నందువల్ల నది చుట్టూ ప్రదక్షిణ చేసేవారికి ముఖ్య కేంద్రం. ఇక్కడ వాతావరణము ఆత్మాధికతతో నిండి ఉంటుంది. ప్రతి సంవత్సరము లక్షలాది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ ముఖ్యమైన రోజులు మహాశివరాత్రి, నవరాత్రులు, కార్తీక మాసం. ఈ రోజుల్లో ఇక్కడ భారీ స్థాయిలో ఉత్సవాలు జరుగుతాయి. పైనుంచి చూస్తే వే పాయింట్ ఇలా ఉందన్నమాట. మనం అక్కడి నుంచి యువతలకు వచ్చి యువతల నుంచి పైకి వచ్చామన్నమాట టెంపుల్ దగ్గరికి.
మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియంత్రిత సంస్థ ఈ ఆలయాన్ని నిర్వహిస్తుంది. సంస్థ పేరు శ్రీ ఓంకారేశ్వర దేవస్థానం ట్రస్ట్. ఇక్కడ టెంపుల్ ఆనుకునే ఉంటాయన్నమాట ఇల్లు. చూడండి, గుడికి దగ్గరలోనే ఉన్నాయి ఇల్లులన్నీ. ఓంకారేశ్వర్ టెంపుల్ దగ్గర ఓం అనే అక్షరం వేటిలతో రాసిందో తెలిస్తే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయగలరు. ఇక్కడ నైట్ అయిపోయింది, ఈవినింగ్ ఇలాగ ఉందన్నమాట ఓంకారేశ్వర్ టెంపుల్. ఇక్కడ చాలా చూడవలసిన ఉన్నాయి, కానీ మేము ఓన్లీ ఓంకారేశ్వర్ టెంపుల్ ఒకటే చూసాము. ఇటొక బ్రిడ్జి ఉంటుంది, అటొక బ్రిడ్జి ఉంటుంది, 2 బ్రిడ్జి ఉంటాయి. ఫస్ట్ టైం ఒక బ్రిడ్జి చూపించాను, ఇది బ్యాక్ సైడ్ బ్రిడ్జ్ అన్నమాట. ఈ 2 బ్రిడ్జిలు కూడా నడవచ్చు. అక్కడ 6 అయితే మాత్రం బోట్లు ఆపేస్తారన్నమాట, మెయిన్ అది.